హాయ్ అండి. బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చినగా చూశారు కదా, ఎలా ఉన్నది. దాంట్లో చాలా వరకు మిస్ చేశాడండి. చూపించాల్సినవి చాలా వరకు చూపించలేదు. సోనియా అన్న మాటలు, నిఖిల్ అండ్ నాగమణికి కరెక్ట్గా ఏమి జరిగింది, అసలు సాక్రిఫైస్ గురించి ఆ విషయం కూడా సరిగ్గా చూపలేదు. ఏదో పైన చూపించాడు. నిఖిల్ ఆ విషయం అయిపోయిన తర్వాత నాగమణి కంటే చాలా ఏడవడం అయింది. తర్వాత నబీల్ ఎవరికంటే నాగమణికి చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు ఇలా ఉండాలా ఇది అని చెప్పేసి. అవి అన్ని విషయాలు చాలా వరకు ఎపిసోడ్లో అనేది వేయలేదండి. అసలు ఏవో లైట్గా సుత్తివన్నీ వేసినట్టని నాకు అనిపించింది. కరెక్ట్గా అసలు లైవ్లో ఏం జరిగింది, ఎపిసోడ్లో ఏం మిస్ అయింది, అన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తాను. మరి ఈ వీడియోని చూసే ముందు మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా అసలు మీరేమనుకుంటున్నారు, సోనియా ఈ విధంగా సోనియా నాకు అర్థం కాదు పూర్తిగా. అసలు నిఖిల్ చీఫ్ అనకుండా ఎవరైనా సోనియా చీఫ్ అని చెప్పాలేమో మనం. ఎందుకంటే నిఖిల్ సోనియా ఎలా ఆడిస్తే అలాగే ఆడిస్తున్నాడు. దాంట్లో నాగమణి కంటని అసలు ఆ గ్రూప్లోంచి తీసేసినప్పుడు కూడా అంతా సోనియాదే అంతాని. అసలు తనతో మాట్లాడనివ్వటం లేదు. అసలు తన అభిప్రాయం తను చెప్పేసి బలవంతం చేస్తుంది. తనందరితో సాక్రిఫైస్ చేసుకున్నాడని చెప్పి తర్వాత బలవంతం చేస్తుంది. నబీల్ మాట తన నోటి నుంచి తీసుకురావాలని, అంటే ఆ టీంలోంచి నబీల్ని తీసేయాలని, అంటే బలవంతంగా ఫోర్స్డ్గా చేస్తున్నారు. అసలు నాగమణి కంటకైతే పిచ్చెక్కిపోయిన ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు తను ఏం మాట్లాడాలని కూడా మర్చిపోయాడేమో అనిపిస్తుంది. చూస్తే ఆ పిల్లల్ని చూస్తే చాలా ఇదిగా అనిపించింది. అసలు తను సర్వే అవ్వడం కూడా చాలా కష్టం. తనకే అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడితే తప్పని అంటున్నారు, అలా మాట్లాడితే తప్పు అంటున్నారు, ఎలా మాట్లాడాలో తనకు అర్థం కావట్లేదు. ఇంకా ఎపిసోడ్లో అయితే చూపించలేదు. తన కెమెరా ముందు కూర్చొని ఏడవడం జరిగింది. బిగ్ బాస్ నేను ఇంకొండలేను, నన్ను మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నా చెప్పి నన్ను తీసేయన్నాను అంటే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినా. ముందేమనేవాడు, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఆడతాను, నేను ప్రూవ్ చేసుకుంటాను, నా ఫ్యామిలీ కోసం నేను వచ్చానని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడిన వాడు నిన్న అంత డిప్రెస్ అయిపోయి కెమెరా ముందు బిగ్ బాస్ నన్ను తీసేయండి, నేను ఉండను అని చెప్పేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నా చేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నారంటే ఆలోచించండి తను ఎంత ఫ్రస్ట్రేషన్లో అయిపోయాడు అని చెప్పి. దీనికి కారణం ఎవరంటే నిఖిల్ టీంలో ఉన్న ఆ ముగ్గురు మెయిన్. యష్మి కూడా చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నది నాగమణి కంటి మీద. అసలు తీసిపడేస్తుంది పురుగుని తీసినట్టు, అది చాలా తప్పు. ఇప్పుడు అసలు ఏమైందని చెప్పేసి మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఆ టాస్క్ అనేది అవుతుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బాల్స్ టాస్క్ అవుతుంది కదా, అంటే దాన్ని కర్రలాగా పెట్టి దానిపైన బాల్ పెట్టి తర్వాత వేయడం కదా. దాంట్లో ఏంటంటే నిఖిల్ అనేది కొంచెం లేట్గా పెట్టి వేయడం వలన ఆ గ్రూప్ అనేది గెలవలేకపోయింది. దానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే అసలు సాక్రిఫైస్ చేశాడా, ముందు ఏమి జరిగింది, అసలు ఎపిసోడ్లో కన్నా ముందు అసలు ఏం జరిగిందని చెప్తున్నాను అనమాట. అందుకని ఆ బాల్ పెట్టదంటే తను కొంచెం లేట్గా వేయడం వలన వాళ్ళకి టైం అనేది కొంచెం తక్కువగా ఉండటం వలన లేట్గా వేయడం అయిన బాల్ అయ్యి, అందుకని వాళ్ళు ఏంటంటే 4 బాల్స్ వేయగలిగారు అనమాట. దానికి నిఖిల్ ఏంటంటే గిల్టీగా ఫీల్ అయ్యి ఒక దగ్గర నించుంటాడు. నించుంటే అప్పుడు నాగమణి కంటే వెళ్తాడు అనమాట. మరి ఏంటి నీ వలన లేట్ అయిపోయి మనం బాల్స్ తక్కువ వేస్తున్నామని చెప్పేసి ఫీలింగ్లో ఉన్నావా, ఒకవేళ నార్మల్గా అంటాడు, ఒకవేళ మన గ్రూప్లో నుంచి ఎవరైనా సాక్రిఫైస్ చేయాలి, ఎవరైనా ఎలిమినేట్ అవ్వాలి, తర్వాత లేకపోతే ఆడకూడదు, ఇటువంటివి ఏమైనా బిగ్ బాస్ అంటే నువ్వేమైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి, అసలే నువ్వు ఎమోషనల్ కదా, నీ మీద నువ్వు తీసుకుంటావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏంటంటే నిఖిల్ నవ్వేసి ఊరుకుంటాడు, సమాధానం ఇవ్వదు. ఆ నవ్వే విధానము, సమాధానం ఇవ్వకపోవడము చూసి నాగమణి కంటే ఏమనుకుంటాడంటే ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయితే నేను స్టాండ్ తీసుకుంటాను, నువ్వు అటువంటి పనులు మాత్రం చెయ్యకు, అటువంటి సమయంలో నేను కావాలంటే అంటే వస్తాను ముందుకి అని చెప్పేసి అంటాడు. తనంతే తప్ప తనంతట తానుగా ఆ మాట డిస్కషన్ అయిపోతుంది. ఆ విషయం నిఖిల్తో చెప్తాడు, ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తాడు. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళకి ఒక బాండింగ్ అనేది ఉంది. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు నాగమణి కంటే వాళ్ళ టీంలోనే ఉండడం, తర్వాత వాళ్ళిద్దరేమో ఆటలు ఆడడం అవన్నీ ఉంది కదా. అందుకని యాజ్ ఎ ఫ్రెండ్గా తను చెప్తాడు అంతే తప్ప నేను గివప్ ఇచ్చేస్తున్నాను, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట అసలు మాట్లాడు. అసలు తను అలా అయిపోతున్న తర్వాతనేమో టాయిలెట్కి అది బయట బాత్రూమ్కి అది అక్కడ బయటకి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు కదా. అప్పుడు ఒక లెటర్ పంపిస్తాడు. పంపించి ఏమంటాడంటే నిఖిల్ క్లాన్ ఈ ఆట ఓడిపోవడం వల్ల వాళ్ళ క్లాన్ నుంచి నిస్సహాయుడు, అంటే ఆడలేని వాళ్ళు, అసమర్థులు ఎవరినైనా ఒకరిని తీసేయాలి అని చెప్పేసి పంపిస్తాడు అన్నమాట. అది గ్రూప్ అందరూ డిస్కస్ చేసుకుని తర్వాత నాగమణి కంటే రావడం జరుగుతుంది. సోనియా ఏం చెప్తుంది, నువ్వు ఫిజికలీ ఫిట్ కాదు, తర్వాత నువ్వు కొన్ని ఆడలేవు, అందుకని చెప్పేసి నేను నిన్ను తీసేస్తాను, తన పాయింట్స్ ఏవో తను చెప్తుంది. అప్పుడు కూడా నాగమణి కంటే ఏమని చెప్తాడంటే మణికంట, నేను
ఆడలేనివి మీరు ఆడిన ఆటలు ఏంటో చెప్పండి అంటాడు. అప్పుడు దానికి ఎలా చేసేస్తుందంటే అదంతా నాకు అనవసరం అంట, నువ్వు దీనికి ఫిట్ అని చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం అంతే అని చెప్పేస్తుంది. అంటే దానికి రీజన్ కూడా తను ఇవ్వదు. తర్వాత యష్మి ఏమంటుంది, నువ్వు ఫిజికల్లీ ఫిట్ కాదు, తర్వాత నువ్వు ఆర్గ్యూ చేయడం అది కూడా నువ్వు సరిగ్గా చేయలేవు, నువ్వు పోటీ పడలేవు, నువ్వు దీనికి అన్ఫిట్, అందుకని తీసేస్తున్నావు అని చెప్పి తను కూడా తన మాటలు చెప్తున్నమాట. అప్పుడు తనతో కూడా ఫైట్ చేస్తాడు. ఏం చేస్తాడు, నేను ఏ విషయంలో ఫిట్ కాదు అంటే ఎగ్ టాస్క్ ఏమైనా ఆడాడు అంటే ఎగ్ టాస్క్లో ఎందుకు ఆడలో, కింద పట్టాడు మైండ్ పట్టాడు అన్నీ చేసి ఆడాడు కదా, అవన్నీ ఆడాను కదా అని చెప్పి అంటాడు. కానీ ఒప్పుకోరు, వీళ్ళిద్దరూ ఒప్పుకోరు. ఇంకా తర్వాత మనకి ఎపిసోడ్లో చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు కూడా తినే అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకా తను ఎలాగైనా తనని తీసేస్తున్నారని చెప్పేసి అండ్ నాకు సరే నేను కూడా ఫిజికల్లీ ఫిట్ అని కాదు అంటే నువ్వు నాకు నువ్వెంత ఫిజికల్లీ ఫిట్ నేను కూడా అంతే ఫిట్ అయినా సరే ఓకే మీరు అన్నారు కనుక అని చెప్పేసి యష్మిత అంటాడు. తర్వాత మెంటల్లీ నేను స్ట్రాంగ్ అనేం కాదు, మీకంట మీతో ఈక్వల్గా నేను స్ట్రాంగ్ అని చెప్పి ఎవరికి తిరిగి చెప్తాడు సోనియాకి. నువ్వు ఎలా ఆడగలవో నేను అలా ఆడగలను, కానీ మీరు నన్ను తీసేద్దాం అనుకుంటున్నారు కనుక ఓకే నేను ఒప్పుకుంటున్నానని చెప్పి అంటాడు. అంతే తప్ప నేను ఎటువంటి సాక్రిఫైస్ చేయలేదు. ఇది ఎందుకు ఇది చెప్తున్నానంటే తర్వాత దానికి లింక్ ఉన్నదన్నమాట. అప్పుడు నబీల్ వాళ్ళ టీము ఏంటంటే నెక్స్ట్ దేంట్లోనంటే ఫుడ్ టాస్క్ అనే తర్వాత పెడతారు, దాంట్లో వీళ్ళిద్దరూ ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత పట్టుకోవడం ఉంటుంది కదా, హ్యాంగ్ చేసిలా పట్టుకోవడం కదా, పట్టుకునే ఆటనే చూపిస్తారు కదా ఎపిసోడ్లో కూడా. అదేంటంటే ముందు ఒక 1 అవర్ ఎంత అంటాడంటే 15 మినిట్స్ దాకా హ్యాండ్స్ని ఇలా పెట్టి పట్టుకొని ఉండాలి అని చెప్పేసి, అంటే పైన బాల్ ఉంటుంది, వీళ్ళు పట్టుకున్న దానికి ఏంటంటే మేక్ అనేది పెడతాడు, వెనకాతల బాల్ ఉంటుంది. ఒకవేళ ఇది వదిలేసారనుకున్న ఆ మేకలో ఆ బాల్ తగిలి ఇరిగిపోతుంది అన్నమాట బాల్. అందుకని అది ఎంతవరకు హోల్డ్ చేస్తుంటారో అప్పుడు ఆ మేక్ అనేది ఆ బాల్కి తగలదన్నమాట. అందుకని చెప్పేసి ఆ ఆట ఆడుతున్నప్పుడు 15 మినిట్స్ దాకా పెడతా. దానికి సంచాలకు ఎవరు చేయాలంటే దానికి కూడా పెద్ద గడవ. నాగమణి కంటే నేను ఉంటానంటే లేదు నువ్వు ఉండద్దు, ఎందుకంటే ఎవరు నిఖిల్ ఉంటాడు, నిఖిల్ ఉంటే ఏంటంటే ఇటువైపు టీం నుంచి పృథ్వీ వస్తాడు కదా, పృథ్వీకి సపోర్టివ్గా ఉంటాడని చెప్పేసి వీళ్ళు అంటారు. తర్వాత అటువైపు టీంలో నుంచి అసలు ఒకళ్ళే కావాలి, కానీ వీళ్ళు అనుకుంటారు ఇద్దరు సపరేట్గా ఉంటారేమో అని చెప్పేసి, కానీ అది కాదన్నమాట రీజన్. అటువైపు టీం నుంచి ఎవరు వస్తారంటే నవీల్ వస్తాడు కదా, నవీల్ కోసం ఎవరు విష్ణుప్రియ కానీ లేకపోతే ఆదిత్య ఓం గారు అనుకుంటారు. వీళ్ళిద్దరూ అడుగుతాడు బిగ్ బాస్ ఎవరు ఉంటున్నారు అని చెప్పేసి, అంటే సంచాలక ఇటువైపు అంటారు మా టీం నుంచి నిఖిల్, అటువైపు నుంచి ఆదిత్య ఓమన్ అంటే అప్పుడు బిగ్ బాస్ అంటాడు ఇద్దరు కాదు ఓన్లీ 1 పర్సనే ఉండాలి అంటారు. అప్పుడు నిఖిల్ ఆదిత్య ఓమన్ ఎవరు ఒప్పుకోరు, తను విష్ణుప్రియ ఉండమని చెప్తుంటాడు. అప్పుడు నాగమణి కంటే చాలా ఫైట్ చేస్తాడు. అప్పుడు ఒప్పుకోరు, ముందైతే ఎలాగో తీస్తారు కదా, ఇప్పుడు కూడా విష్ణుప్రియని పెట్టడం ఎందుకు, నన్ను ఎందుకు పెట్టడం అని చెప్పి అది అంతా ఎపిసోడ్లో లేపేస్తారు అనమాట. నాగమణి కంటే దాని గురించి నేను ఉంటాను, నేను చేయగలను, అది ఇది అంటే ఎంటర్టైన్ అవ్వగలవా, తర్వాత వాళ్ళని సపోర్ట్ చేయగలవా, నేను చేస్తాను కదా మీకు ఎందుకంటే ఆఖరికి నాగమణి కంటే ఒప్పుకుంటాను. కానీ నాగమణి కంటే 2 కూడా చాలా బాగా చేశాడు సంచాలక. దగ్గర ఇది 3 అవర్స్ అవుతుంది టాస్క్, 3 అవర్స్ ఓపిక ఉండి సరిగ్గా చూస్తూ చేశాడనమాట. తర్వాత బిగ్ బాస్ ఏమంటాడు వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమంటాడు, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు, నాగమణి కంటే మాత్రమే ఇక్కడ ఉంటాడు. ఆ టాస్క్ అయినప్పుడు కొంచెం జోక్స్ అది కూడా అవ్వడం జరిగింది. ఏంటవుతుందంటే దాంట్లోనే ఫస్ట్ నాగమణి గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాడు, తర్వాత నేను ఎవరికైనా ఇన్ని ఛాన్స్లు ఇవ్వగలను అని చెప్తూ ఉంటాడు కూడా. తర్వాత ఆ టాస్క్ మధ్యలో కూడా వాళ్ళందరూ బయట ఉంటారు కదా, పూర్తిగా జూమ్లో ఎపిసోడ్లు అవన్నీ అంటే వీళ్ళు చేస్తున్నదంతా బయట టీవీలోంచి చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కళ్ళు చూస్తూ చాలా ఎంజాయ్ కూడా చేయడం అయితే జరుగుతుంది అక్కడ వాళ్ళు. తర్వాత ఇక్కడ నాగమణి కంటే ఏమంటే ఒక పాట పాడమని అంటారు, నాగమణి కంటే ఒక పాట పాడతాడు, అదేంటంటే బోరుగా ఉండి బయట వాళ్ళు అరుస్తూ ఉంటారు ఏం పాట పాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి. తర్వాత పృథ్వీని ఒక పాట పాడమంటారు, తను ఒక పాట పాడతాడు, పాట పాడితే నబీల్ అంటే నువ్వు ఈ పాటను ఎవరికి డెడికేట్ చేస్తున్నావు అని చెప్పి. తర్వాత బిగ్ బాస్ కూడా అంటారు ఎవరని చెప్పండి అంటే విష్ణుప్రియ అంటాడు, విష్ణుప్రియకి ఇలాగా అయిపోతుంది అన్నమాట. అంటే ఏమో లవ్ ట్రాక్లో పడ్డాడేమో నాకు తెలియదు, చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. తర్వాత నబీల్కి ఒక పాట పాడమంటే నైనికా గురించి, తను ఏంటంటే రాధిక అని ఒక పాట ఉంది కదా, దాన్ని నైనిక అని చెప్పి ప్రతిసార్లు అంటూ ఉంటారు. అందరూ అంటారు ఏంట్రా నైనిక అంటున్నానంటే అదే పాట పాడంటే అలాగా కొంచెం ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళకి తెలియకుండా ఉండాలని చెప్పి కొంచెం జోక్స్ వేస్తూ ఫన్ వేస్తూ ఆ విధంగా ఆడుతూ ఉంటారు. మధ్యలో 2 సార్లు ఏంటంటే నబీల్ ఇలా అంటూ ఉంటాడు, అదేంటంటే యాక్చువల్ తనకు స్వెటింగ్ వస్తుంది తుడుచుకోవడానికి అలా అంటూ ఉంటాడు. అప్పుడు నాగమణి గంట అంటాడు వరే నేను ఇంకా డిస్క్వాలిఫై చేస్తున్నా 2 సార్లు అలా అంటే అప్పుడు అంటాడు వరే చెమట వస్తుంది కదా దాన్ని ఏం చేయాలంటే. తర్వాత నాగమణి కంటే ఇది కూడా అంటారు ఈసారి ఎవరు రావద్దు, ఒకవేళ ఏదైనా వచ్చింది నాకు చెప్పండి నేను ఏం చేస్తాను అంతే అని చెప్తాడు అనమాట.
అప్పటికి నబీల్ 2 సార్లు ఇలా అన్నా, పృథ్వీ ఆల్రెడీ ఒకసారి అన్నాం కనుక నేను త్రీ టైమ్స్ అయితే నేను ఇస్తానంటే, నీకు టూ టైమ్స్ అయిపోయినా ఇంకా 1 టైం, తనకి 1 టైం అయిపోయినా ఇంకా 2 టైమ్స్, అంతే తప్ప నేను ఇంకా సేవ్ చేయను చెప్పి అంటాడు. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు అంటే పృథ్వీ అని అంటాడు నాగమణి కంటే. ఎందుకంటాడంటే అప్పటికే నబీల్ చేయి కొంచెం ఉడుకుతున్నది, తర్వాత తను ఇప్పుడే టాస్క్ ఆడి వచ్చాడు కనుక, అంటే ఈటింగ్ టాస్క్ ఆడుతాడు కదా, అందుకని తను కొంచెం ఇదిగా ఉన్నాడు, అందుకని పృథ్వీ కొడుతూ నాగమణి కంటే ఓడిపోతాడేమో, నబీల్ ఓడిపోతాడేమో అని చెప్తానంటే. అప్పుడు వెనక నుంచి విష్ణుప్రియ ఉంటుంది కదా, గట్టిగా అడుస్తుంది, అరే నీ గుండు పగల కొడతాను రా అని చెప్పి అందరూ నవ్వుకుంటాం, జోక్గా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఒక 15 మినిట్స్ అన్నది 1 అవర్ అయిపోతుంది, ఎవ్వరూ వదలరు, అలాగే పట్టుకుని ఉంటాడు. ఇంకా బిగ్ బాస్ అనుకుంటాడు వీడు ఇంకా వదిలేటట్లేరు అని చెప్పి, అప్పుడు బయట ఉన్నారు కదా హౌస్ మేట్స్ అందరినీ లోపలికి రమ్మని అంటాడు. లోపలికి వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక ట్విస్ట్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయబోతున్నాను ఇదని చెప్పేసి ఒక హ్యాండ్ వదిలేసి ఒక హ్యాండ్నే పట్టుకోమని చెప్తుంటారు. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ అంటారు సెంటర్లో పెట్టుకోండి చేయని, అప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పేసి పెట్టుకుంటాడు. కానీ నవీన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ పెడతాడు, ఎందుకంటే తనకి రైట్ హ్యాండ్లో ప్రాబ్లం ఉందంటే, ఏదో ఫ్రాక్చర్ అయింది, ఎక్కువ హోల్సేస్ పెట్టుకోవాలని లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటాడు. అసలు తను రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటాడు, అది గ్రేట్. అసలు లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని ఇంకా దగ్గర చాలాసేపు దాకా ఉండడం అవుతుంది. దగ్గర ఇదంతా 2 hours 50 minutes అంత అవుతుంది. ఈ రేపు 3 hours అవుతుంది ఈ టాస్క్ అనేది. 3 hours దాకా హోల్డ్ చేసి పెట్టుకోవడం అంటే చాలా గ్రేట్. ఇద్దరు చాలా బాగా ఆడారు ఈ గేమ్ని. తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత ఇంకా నబీల్ హోల్డ్ చేయకుండా శక్తి టీం కాంగ్రాట్స్ నేను వదిలేస్తున్నాను అని చెప్పి వాడు వదిలేస్తాడు. అప్పుడు పృథ్వీ కొంచెం సేపు అయిన తర్వాత వదిలేస్తాడు అనమాట. కానీ వదిలేసినప్పుడు ఫస్ట్ బాల్ ఎవరు తిరిగిపోతుందంటే పృథ్వీది, తర్వాత నబీల్ అవుతుంది. కానీ తను గివప్ ఆల్రెడీ ఇచ్చేసాడు కనుక నిఖిల్ టీమే గెలిచినట్టు చెప్తారు, శక్తి టీం గెలిచిందని చెప్పేసి అయిపోతుంది. కొంచెం సేపు తర్వాత ఏమవుతుందంటే అసలు ట్విస్ట్ ఇక్కడే అవుతుందన్నమాట. నబీల్ టీంలో నుంచి సీత టీంలోంచి ఎవరినైనా ఒకళ్ళని ఇప్పుడు మీరు కాంతారా టీం ఓడిపోయింది కనుక ఇప్పుడు ఏంటంటే మీ టీంలోంచి ఒకళ్ళు ఆడడానికి అనర్హులు అని చెప్పేసి ప్రకటించాలి. అది ఎవరికి ఇస్తున్నాడంటే అది కాదు, శక్తి టీంలో వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ టీంలోంచి తీసేయాలని చెప్తుంటాడు. మరి ఇది ఎంతవరకు న్యాయమో కాదో తెలియదు. బిగ్ బాస్ 2 విధాలుగా ఆలోచించకుండొచ్చు. అంటే వీళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని చెప్పేసి ఆ విధంగా అన్నాడంటే ఓకే, లేకపోతే బయాస్డ్. మరి అబ్బాయి అంతే కదా, బయాస్ గారుతున్న బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్తున్నాడు కదా, మరి దాంట్లో ఏమాత్రమూ తప్పు లేదని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీంకి పవర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ టీంకి పవర్స్ ఇచ్చి వాళ్ళు ఎవరో ఒకరు తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు వస్తుంది అసలు ట్విస్ట్. ఇప్పుడు వీళ్ళ గ్రూప్ అంతా కూర్చొని ఎవరో మాట వస్తే వీళ్ళు డిసైడ్ అయిపోతారు నబీల్ తీసేద్దామని చెప్పి. అసలు నబీల్ తీయకూడదు, అంటే ఫిట్గా ఉన్న వాళ్ళు కాకుండా అనర్హులు ఆడలేని వాళ్ళు. ఇదేంటంటే ఫిట్నెస్ కోసం కదా అవుతుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపాలి అంటే ఏంటి అవ్వాలి, ఫిట్గా ఉన్న వాళ్ళు ఉండాలి. ఎందుకంటే దీనికన్నా ముందు ఒక టాక్ అవుతుంది, ఏంటవుతుందంటే ఈ సీత ముందంటారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలంటే అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే మనం ఎలాగైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి, అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే చాలా బాగా ఆడదాం, అంటే 2 క్లాన్స్ కింద కాకుండా ఒకే క్లాన్ మన అందరం ఒకటే అనుకొని చెప్పి మనము వెర్సెస్ వైల్డ్ కార్డ్ అనుకొని ఆడాలని చెప్పి అని అనుకుంటారు. అప్పుడు నిఖిలే చెప్తాడు ఈ విషయాలన్నీ. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నబీల్ తీయడానికి మెయిన్ కారణం మన సోనియా ఏంటంటే నచ్చదు కదా నబీల్. ఎప్పుడైతే తను నామినేట్ చేశారో అప్పటి నుంచి నబీల్ ఎగ్నెస్ట్ అయిపోయాడు సోనియాకి, అందుకని నబీల్ తీసేయాలి. అందుకని సోనియా నబీల్ అని అంటుంది. తర్వాత యష్మి, పృథ్వీ, వీళ్ళందరూ. పృథ్వీ కూడా అంటాడు వాడేమి స్ట్రాంగ్ కంటెస్ట్ అదేం కాదు, ఏమి సరి సమానంగా ఆడారు ఇద్దరు ఉన్నాయి, అది పట్టుకుని 2 hours హ్యాండ్ చేసి ఉన్నాడు. అప్పుడప్పుడే తన టాస్క్ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చాడు, అది తినే టాస్క్. అంతగా తిన్న తర్వాత ఎవరికైనా ఎలాగంటే ఆయాసం అది వచ్చి ఏమీ ఆడాలనిపిస్తుంది. అటువంటి టైంలో కూడా నబీల్ పార్టిసిపేట్ చేశాడు. కానీ పృథ్వీ ఏమంటాడు, తన ఫిజికల్లీ అంతేం ఇది కాదు, మనతో ఏమి పోటీ పడలేదు అది ఏదని చెప్తాను అంటుంటాడు. నబీల్ అంటాడు నాగమణికంటని అడుగుతారు, మణికంట నువ్వేమంటున్నావు మణి అని అంటే మణి సరిగ్గా చెప్తాడు. ఏమంటే సీత అప్పుడు ఏమంటే వరే తీసేస్తే నన్ను తీసారా అని చెప్పేసాను కూడా ఉంటుంది. ఎందుకంటే సీత తనంతట తానే అందుకని నన్ను తీసేయని కావాలంటే సీతను తీస్తే సరిపోతుంది, లేకపోతే ఆదిత్య బొమ్మని తీసేస్తే సరిపోతుంది, వీళ్ళిద్దరు అయితే బెస్ట్ అని అంటాడు. నబీల్ అని మా టీం అంతా నబీల్ అనుకుంటే నువ్వు నబీల్ అనట్లేదంట, అది కూడా కోపం పెట్టేసుకుంటారు వీళ్ళు. 2-3 సార్లు అడుగుతారు, అయినా సరే వాళ్ళిద్దరి పేర్లే చెప్తాడు మణికంఠ అయితే. కానీ వాడి చేత ఎలాగైనా మాట తెప్పించాలని చెప్పి ప్రతిసారి తన్నే పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఇక మీ ఇష్టం అని చెప్పేసి ఊరుకుంటాడు, అంతే కదా. ఎక్కువ మంది తన గురించి అంటప్పుడు తిని కూడా అదే చెప్తాడు కదా, ఓకే మీ ఇష్టం అని చెప్పేసి ఊరుకుంటాడు తను.
ఆ విధంగా అయిపోతుంది. తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చి బిగ్ బాస్ అంటే ఎవరిని తీసేద్దామని అనుకుంటున్నారంటే వాళ్ళు చెప్తారు నవీన్ తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు అందరూ స్టన్ అయిపోతారు నిజంగా ఏంటో వీళ్ళు తీసేయడం నవీన్ని అని చెప్పేసి. అప్పుడు వెంటనే విష్ణుప్రియ అంటుంది నిఖిల్ నీకు 2 ఫేసెస్ రా అని చెప్పేసి అంటుంది అని అంటుంది. తర్వాత ప్రేరణ ఉంటుంది కదా చిల్లర మాటలు వీడు అన్నీ అని చెప్పేసి అంటుంది. తర్వాత వెంటనే ప్రేరణ ఈ మాట కూడా అంటుంది నువ్వు మరి మణిని ఎందుకు తీసేస్తావు ఈ రీజన్స్తో తీసేస్తావు నువ్వు అని చెప్తాను. ఎందుకంటే తను వీక్ అని చెప్పి నువ్వు తీసేస్తావు కదా అటువంటిప్పుడు వీక్ పర్సన్ మా దాంట్లో ఇప్పుడు తీయాలి కదా అంతేగానంటే లేదు. అప్పుడు సోనియా వెంటనే అంటుంది లేదు వాడు ఓన్ డెసిషన్ వాడంతా వాడే సాక్రిఫైస్ చేశాడని అంటే అప్పుడు మణికంట కొంచెం ఫీల్ తనంటే లేదు నో 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 అంటాడు. వెంటనే వాడి మీద పడిపోతాను అందరూ ఏంటి నోనో అంటున్నావో అక్కడ వాళ్ళ దగ్గర మనం చెడ్డ చేద్దాం అనుకుంటున్నావు నీ అంత నువ్వే కదా సాక్రిఫైస్ చేసి అది ఇదని చెప్తానికి అసలు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వరు. నోనో అంటే ఏంటి తనంతటా వీక్ అని చెప్పి కాదు తను ఏదో త్రేదని చెప్పాలి కదా అసలు చెప్పనివ్వకుండా అవకాశం అనేది ఇవ్వరు వీళ్ళు. తర్వాత వీళ్ళందరూ వచ్చి నేను తిడుతూ ఉంటారు నువ్వు అక్కడ వాళ్ళందరి దగ్గర మమ్మల్ని చెక్ చేస్తాను నీ అంత నువ్వే కదా సాక్రిఫైస్ అయ్యావు అది ఇది అంటే నా అంతటా నేను ఎక్కడ సాక్రిఫైస్ చేశాను నువ్వు అని అన్నారు కదా. ఆ లెటర్ వచ్చిన తర్వాత డిస్కషన్ ఏమైంది వీళ్ళ గ్రూప్ అంతా తీసేస్తాను కదా ఓకే అని అన్నాడు. అంతకంటే ముందు నిఖిల్తో వెళ్ళి మాట్లాడే అన్న లేదు చీఫ్కి చెప్పే ముందే నువ్వు సాక్రిఫైస్ అవుతావు అని చెప్తాను. చీఫ్తో చెప్పింది నిఖిల్తో చెప్పింది అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు అటువంటి డెసిషన్ తీసుకొచ్చుకో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ వస్తే నేను ఉన్నాను అని అంటాడు. అంతేగాని నేను సాక్రిఫైస్ అయిపోతున్నాను అందరితో మాట్లాడు కదా తను వెళ్ళిపోతానంటే అని చెప్పి అన్నాడు. అంతేగాని మీరు ఎవరైనా వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పలేదు కదా. అప్పుడు సోనియా ఏమంటుందంటే నువ్వు అప్పుడు స్టాండ్ మీరిద్దరూ చేశారు కదా అంటే అయినా నాకు ఫైట్ చేయాలి నేను ఉంటాను నేను ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి నా స్ట్రెంత్ ఉంది ఎనర్జీ ఉందని అంటే మేము ఒప్పుకునే వాళ్ళమేమంటే ఒప్పుకుంటుందా అసలు ఈవిడ ఒప్పుకోదు కదా. మళ్ళీ ఇప్పుడు అంటే సిచ్యువేషన్ ఏ విధంగా తను అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది సోనియా మాత్రం చాలాని. తర్వాత మాట్లాడగరా అది ఇదని చెప్పడం తర్వాత మణి వెళ్ళి అడుగుతాడు ఇవన్నీ దీంట్లో చూపించాడు బాగానే లైవ్లో బాగా చూపించుండాలి ఎపిసోడ్లో అయితే తీయలేదు సరిగ్గా చూపించలేదు ఇవన్నీ. తర్వాత మణి వెళ్ళి అంటాడు కూడా సోనియాతోనే అక్క అది కాదు అసలు ఏమైందంటే ఎవరైనా నువ్వే మాట్లాడగరా అది ఇది అని చెప్పేసి తను అంటుంది. తర్వాత యష్ మీద గట్టిగా మాట్లాడుతుంది నీవి ఒక మాట ఉండదు అటుగా ఇటు మాట్లాడుతూ నువ్వు అందరినీ కన్ఫ్యూజ్ చేసి పెడతా నీవే అసలు 2 మైండ్ సెట్ అది ఇది అని చెప్పి తను తిడుతుంది అన్నమాట. ఇంతగా తిట్టేసరి పృథ్వీ కూడా అంటాడు పరా నువ్వు అసలు ఏం మాట్లాడుతావో తెలియదు నీ వల్ల ఇది అవుతుంది అని చెప్పి మాకు టీం ప్రకారం ఉండవు నువ్వు అంటే టీం ప్రకారం ఉండకపోవడం ఏంటి మీరు ఏం చెప్పినా దానికి ఓకేనా అంటున్నాడు కదా అని చెప్పి దాంతో కోపం వచ్చేసి మైక్ కింద పడేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆదిత్య గారు వచ్చి దానికి వేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఆ టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. తర్వాత వెళ్ళి తను చెప్పుకుంటూ ఉంటాడు బిగ్ బాస్ నన్ను తీసేయండి నేను ఉండలేకపోతుంది నేను ఏది మాట్లాడినా వీడు తప్పు అయిపోతుంది ఇలా మాట్లాడేది తప్పు అంటారు అలా మాట్లాడితే అది తప్పు అంటారు నేను ఎలా సర్వైవ్ అవ్వాలో అర్థం కావట్లేదు ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేట్ చేసినట్టే నేను తీసేయండి అని చెప్తాడు. బిగ్ బాస్ చేస్తాడు మిడ్ వీక్ మనం అంటే అవ్వదు కదా ఆయన ఏమనుకుంటే అదే అవుతుంది. ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది అది అవుతుంది నబీల్ తీసేయడం. తర్వాత వాళ్ళు లోపల అనుకుంటారు నబీల్ తీసేయడం ఏంటి అప్పుడు తర్వాత నిఖిల్తో అంటుంది సీత అంటుంది నీతో మాట్లాడాలని చెప్తే ఇద్దరు మాట్లాడినప్పుడు సీత అంటుంది మనం అసలు ఏమనుకున్నాం అసలు కరెక్ట్గా లైవ్లో జరిగింది మనం అసలు ఏమనుకున్నాం వైల్డ్ కార్డ్స్ ఆపాలి అనుకున్నాము అందుకనే మనం స్ట్రాంగ్గా ఆడదాలనుకున్నాం అటువంటిప్పుడు నువ్వు నబీల్ని ఎలా తీసేస్తావు నువ్వు అసలు అని చెప్పేసి అడుగుతున్న నిఖిల్ సరైన సమాధానం అయితే ఇవ్వడు. తను ఏం ఫీల్ అవుతాడంటే నా టీం నాది ఉంది కదా అంటే నా క్లాన్ ఉంది కనుక ముందు నా క్లాన్ గురించి ఆలోచిస్తాను నా క్లాన్ నీ క్లాన్ ఏంటి మనం ఏమనుకుంటాం మనము వెర్సెస్ వైల్డ్ కార్డ్స్ అనుకోండి ఇప్పుడు నా క్లాన్ నీ క్లాన్ అనడం ఏంటి అని చెప్పేసి అంటుంది. అయితే తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాడు తను మళ్ళీ వచ్చేస్తాడు అన్నమాట ఇక్కడికి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇలా ఇద్దరి మధ్యన కొంచెం తేడా అయితే వస్తుంది. తర్వాత నబీల్ కూడా అంటాడు అంటే నన్ను చూసి వాడు భయపడుతున్నారంటే నేను వరుసగా వీళ్ళు ఏమనుకుంటారు వరుసగా 3 టాస్క్ నుంచి నబీల్ రావడం ఏంటన్నాడు వాళ్ళ ఇష్టం అంతే కదా. తర్వాత దాంట్లో నబీల్ పంపించే ముందు కూడా సీత అంటుంది 2000 విష్ణుప్రియ కూడా పంపిద్దాం అనుకుంటారు అసలు. అప్పుడు 2 చేతులు పట్టుకొని నబీల విష్ణుప్రియ అంటే నబీల్ వచ్చింది ముట్టుకుంటే నబీల్ వచ్చింది అందుకు నబీలే వెళ్తాడు అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ విష్ణుప్రియ వెళ్తే అంతసేపు హోల్డ్ చేయలేకపోయేదేమో నబీల్ వెళ్ళడమే కరెక్ట్గా ఉన్నది. అది కూడా తను లెఫ్ట్ హ్యాండ్ చేయడం వల్ల అలా అయ్యిందంతే లేకపోతే గెలిచేవాడేమో తెలియదు. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత కూడా నబీల్కి బిగ్ బాస్ అంటాడు వెల్ డన్ నబీల్ అని చెప్పేసి నబీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది కూడా ఎపిసోడ్ నుంచి కట్ చేసేసారు అసలు ఆ విధంగా అవుతుంది. తర్వాత నెక్స్ట్ కిచెన్లో ఏమవుతుందంటే ఫస్ట్ సీత వాళ్ళు ఏం చేస్తారంటే కిచెన్కి అన్ని పళ్ళు అంటే ఒకేసారి ఉదయాన్నే ఇది చేసేసుకుందాం గబాబు కానీ టిఫిన్ చేసేసుకొని తర్వాత లంచ్ కూడా అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఒకేసారి వెళ్ళిపోదాం ఫ్రీ అయిపోదాం అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే
వీళ్ళు ఎవరు వీళ్ళు నిఖిల్ వస్తాడు. నిఖిల్ వస్తే ఉదయాన్నే మాకు టీ తాగడం కొంచెం అలవాటు. టీ కానీ కాఫీ కానీ అది తాకపోతే కొంచెం ఇదిగా ఉంటుంది. కొంచెంసేపు మీరు పక్క తప్పుకుంటే మేము మా అమ్మగా చేసుకుని వెళ్ళిపోతామని అంటాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, సరే ఓకే అని చెప్పి వీళ్ళు పక్కకు వచ్చేస్తారు. పక్కకు వచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత తొందరగా వచ్చేస్తాం అన్నారు కదా. వచ్చేసిన తర్వాత 2-3 నిమిషాలు లేట్ చేసుకుంటే అలాగే చేసుకుంటే ప్రేరణ తొందరగా కానీ ఏంటని అంటే అప్పుడు సోనియా వచ్చి అంటుంది కదా, నువ్వు అక్కడ నించొని 24 గంటలు తొందర అనుకో, మీరు నాకు టైం ఇచ్చారు కదా, మేము చేస్తాంలే, ఇలా ప్రెషర్ పెట్టుకో అని చెప్పేసి గట్టిగా ఉంటుంది. అప్పుడు ప్రేరణ వచ్చి నేను ప్రెజర్ పెట్టడం ఏమిటని చెప్పానంటే ఆ ప్రెజర్ పెడుతున్న నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోంటుంది. చాలా రఫ్గా మాట్లాడుతుంది సరే. తర్వాత నిఖిల్ వచ్చేసరికి ఎలా అన్నా నేను బాగా నాన్న గట్టికిచ్చుకున్నాను అని చెప్పి అంటుంది. నిఖిల్ తప్పు కదా, నిజంగానే శుద్ధపప్పు కదా వీడు, అందుకని ఏమి అండు, తను చేసి కరెక్ట్ అన్నట్టుగా ఉంటాడు అనమాట. అందరూ అనుకోండి ఏటరే వీడు, తర్వాత మరి వెళ్ళి నీళ్ళు గబాగా పెట్టరు దాని మీద అన్న కూడా అంటుంది. అంటే టీ చేసుకుందాం అనుకున్నా నీ తొందరగా టీ పెట్టరా అని చెప్పి నీళ్ళు పెట్టరా అని చెప్పని అంటుంది. అసలు చీఫ్కి ఇచ్చే మర్యాదనే అసలు ఎలా, అసలు ఓకే నీ ఫ్రెండ్స్ అన్నప్పుడు నార్మల్గా ఉండు, కానీ అందరిలో ఉన్నప్పుడైనా కొంచెం బిహేవ్ చేయాలి కదా కరెక్ట్గా అనేది, అది కూడా కాదు. మరే పెట్టరా నీళ్ళు అని చెప్పి అంటారు. వీళ్ళందరూ అనుకుంటారు ఏంటి అసలు వాల్యూనే కదా అని చెప్పేసి. ఆ విధంగా ఆ టాస్క్ అది అయిపోతుంది ఆ టైం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 2 టాస్క్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే పజిల్ టాస్క్లా పెడతారు అనమాట, అది ఎత్తడం. అది దీంట్లో ఏంటంటే పృథ్వీ ప్లస్ ఎవరు వెళ్తారంటే నిఖిల్ వెళ్తారు. అది చాలా కొంచెం టాస్క్, అంత పెద్ద ఉంటే అవన్నీ ఎత్తి తీసి పెట్టడం అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. అటువైపు టీం నుంచి ఎవరు వెళ్తారంటే ఎవరు ఆదిత్య మోహన్ గారు తర్వాత ప్రేరణ వెళ్తారు. వాళ్ళు కూడా ఇద్దరు పెట్టలేకపోతారు, అది మాత్రం పెట్టలేకపోవడం వల్ల అది క్యాన్సిల్, అది అంటే ఇద్దరు గెలవలేదని చెప్పి డిస్క్వాలిఫై చేసేస్తారు ఆటని. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏంటంటే రింగ్ మోగుతుంది, ఎక్కడైతే మోగుతుందో అక్కడికి వెళ్ళి అందరూ నించోవాలన్నమాట. ఎంతమంది నించుంటారు, ఎంతమంది బయట ఉండిపోతారో వాళ్ళు అవుట్ అయినట్టు, ఎంతమంది నించుంటారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఆ విధంగా ఫస్ట్ రింగ్ అవ్వడం, వీళ్ళందరూ వెళ్ళి నించోవడం, తర్వాత సాంగ్ ప్లే చేయడం, డ్యాన్స్ చేయడం అని అవుతుంది. కొంచెం ఫన్గా బాగానే ఎంటర్టైన్ చేస్తారు ఈ ఆట. లాస్ట్లోకి వెళ్ళేసరికి ఏంటంటే ఎవరెవరు ఉంటారంటే వాళ్ళ దాంట్లో నుంచి పృథ్వీ, నిఖిల్, తర్వాత వీళ్ళ టీం వచ్చి ప్రేరణ ఒక్కళ్ళే ఉంటారు. మెజారిటీ ఎవరు వచ్చారు, శక్తి టీం, కనుక శక్తి టీం విన్నర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమవుతుందో అనేది చూడాలి. ఇవి జరిగిన టాస్క్లు అవి అనమాట. తర్వాత ఇప్పుడు లైవ్లో కూడా చాలా నైనిక వెళ్ళి నిఖిల్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నైనిక కూడా కరెక్ట్ పాయింట్స్ అడుగుతుంది, మనం ఏంటంటే అనుకుంటున్నాం అదే పాయింట్స్ అని తను పొట్టప్ అనేది చేస్తుంది. తర్వాత దీని గురించి ఫుడ్ కోసం కూడా ఒక టాస్క్ అయినట్టు, తర్వాత ఇంకొకటి అంటే ఫుడ్ కోసము, తర్వాత ఇంకొక టాస్క్ అంటే ఒకళ్ళనొకళ్ళు లిమిటెడ్ చేయాలని చెప్పేసి 2 అయ్యాయని చెప్పేసి ఉన్నది లైవ్లో ఇప్పుడే వచ్చి. ఈ లైవ్ అప్డేట్స్ మళ్ళీ నేను ఇంకో నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాగమణి కంటే ఏదైనా తప్పని మీకు అనిపిస్తుందా? సోనియా నిఖిల్ టీం అన్నా సోనియా టీం అని అంటాను. సోనియా టీం చేసింది తప్ప, లేకపోతే నాగమణి కంట తనంతట తను సాక్రిఫైస్ చేసుకున్నాడని మీరు కూడా ఇప్పటికీ అనుకుంటున్నారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే బాయ్.